భాగం కదా ఇది. అజయ్ గారు ఆగండి, ఇప్పుడు వాళ్ళని మాట్లాడేటప్పుడు కంట్రోల్ చేస్తే నేను కంట్రోల్ గానే మాట్లాడతా. వాళ్ళు తప్పించి నన్ను తప్పమంటే ఎట్లవుతుంది? ఎవరైనా అన్నాడు 11 సీట్లని. 11 సీట్లు వచ్చినప్పుడు 40% ఓట్లు వచ్చినాయి అనేది మర్చిపోయి మీ ఇష్టం వచ్చినట్టు మీరే మాట్లాడితే 40% మీ పార్టీ మీ 3 పార్టీలు కలిసి కదా వచ్చింది. 3 కాదు, దాంతో కలిపితే ఎంతో కొంత కాంగ్రెస్ కూడా మీరే కలుపుకున్నట్టే. దాంట్లో కాంగ్రెస్ పార్టీని 4 పార్టీలు కలిపి మీరు అధికారం మీరు ముందుకు వచ్చి దాంతోపాటు ఎన్నికల కమిషన్ మీకు గుప్పెట్లో పెట్టుకొని మీరు నడిపించి వచ్చినటువంటి సీట్లు దాంట్లో కూడా మీరు గొప్పగా చెప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ మీద కదా సార్. కొద్దిసేపు ఆగ సోదరా. ఇప్పుడు నేను మాట్లాడలేదు. అజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు అజయ్ గారు మాట్లాడితే వాదోపాదాలు తప్ప ఏది ఉండదు. వాదోపాదాలు వద్దు. నేను అజయ్ గారు మీకు అడ్డపడతా. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. మీకు విఘ్నత ఉంటే మాట్లాడినంత వరకు ఓపిక పట్టండి. విఘ్నత లేదంటే అజయ్ గారు ఒక మాట వినండి. అజయ్ గారు మీరు మాట్లాడినప్పుడు అజయ్ గారు మీరు ఇందాక మొత్తం మాట్లాడేటప్పుడు మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. ఆయన మాట్లాడిన దానిలో అభ్యంతరం మీకుంటే మీ టైంలో మీరు చెప్తే చూసే ప్రజలకు కూడా అర్థమవుతుంది అందరికీ. దయచేసి అన్యదా భావించొద్దు, మీరు అందుబాటులో ఉండండి. ఎస్ మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. ఇప్పుడు 15 నిమిషాలు ఒక్కొక్కరు మాట్లాడిన తర్వాత సార్ ఎవరికి 15 నిమిషాలు ఇవ్వలేదు, అందరికి 10 నిమిషాలు ఇచ్చాను. మీరు మాట్లాడండి ప్లీజ్. మీరు మాట్లాడండి. అది కాదు సార్ 10 నిమిషాలు మాట్లాడినా 10 మాట్లాడినప్పటికీ 25 నిమిషాలు నేను టైం చూసుకున్నా. ఎదురుగా టైం ఉంది చూసినా. సరే దాని గురించి కాదు, వాళ్ళిద్దరు కలిసి మమ్మల్ని విమర్శకే కదా, వాళ్ళిద్దరు మాలకు సపోర్ట్ ఏం కాదు కదా. సింగిల్ సార్ మాట్లాడండి సార్ ప్లీజ్. ఒక్క నిమిషం లేదు వినాలా. దాంతో పాటు ఇప్పుడు అక్షర సత్యం గారు వచ్చినా కూడా మమ్మల్ని తిడతారు కదా. అప్పుడు నాకు టైం ఇకపోతే ఎట్లా మరి? చూడడానికి ఇబ్బందికరంగా సార్. ఇప్పుడు టైం మీకే ఇచ్చారు సార్, మీరే మాట్లాడండి. ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా. మోహన్ రెడ్డి గారు మీకే టైం ఇచ్చాను, మాట్లాడండి. కాబట్టి ఎవరి టైం వాళ్ళకి ఇచ్చి ఎవరి టైంలో వాళ్ళు మాట్లాడేప్పుడు అడ్డం రావద్దు. వాళ్ళిద్దరు మాట్లాడి నేనైతే అడ్డం దూరాలి. ఎందుకంటే నాకు ఇబ్బంది అవుతుందని నేను వాళ్ళను డ్యామేజ్ చేయాలి. కాబట్టి నేను మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు ఏం కాబట్టి అదే కదా నేను రావాలనే ఉద్దేశమే మళ్ళీ ఇట్లా రిపీట్ కాకూడదని చెప్తున్నా ఇప్పుడు. కాబట్టి వాళ్ళు ఈ విధమైనటువంటి అభిప్రాయంతో ముందుకు వస్తూ ఘనకార్యాలు చేసినామని చెప్పుకుంటూ వాళ్ళు పెట్టినటువంటి సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిన తర్వాత ఈ సూపర్ ఫ్లాప్ అయిన తర్వాత ఏదో విధంగా ప్రతిపక్ష పార్టీని ముందుకు రానికుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి కార్యక్రమమే ఇవి. వీళ్ళు నిజంగా చేయాలనుకుంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అక్కడ స్పెషల్ ఫ్లైట్ వేసుకొని 2 రోజులు, ఒక రోజు శనివారం ఆదివారం వరుసగా అదే నెలకో 2 నెలలకో 3 నెలలకో పోయినాడంటే అదొక రకం. 2 రోజులు అక్కడ నుండి తిరుపతిలో ఏదైనా గెస్ట్ హౌస్ లేవా? తిరుపతిలో గెస్ట్ హౌస్ లో నైట్ ఉండి 10 చూసుకొని రావచ్చు కదా. 2 రోజులు నీకు హైదరాబాద్కు ఇడికి వచ్చి వీళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే వీళ్ళు ఉండేది హైదరాబాద్ లో, వీళ్ళు ఉండేది తెలంగాణ రాష్ట్రంలో, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పులు పడతారు. జగన్మోహన్ రెడ్డి గారు శనివారం ఆదివారం ఇక్కడ హాలిడే ఉన్నప్పుడు ఆఫీసులు లేనప్పుడు ఆయన బెంగళూరు పోతే ఆయన్ని పిలుచుకొని ఆయన ఏదో బెంగళూరులో ఉన్నట్టు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారు సోమవారం నుండి శుక్రవారం వరకు అక్కడే ఉంటాడు తాడేపల్లిలో. వీళ్ళు వారానికి 2 రోజులు 8 రోజులు ఉంటే 6 రోజులు ఫ్లైట్ లో ఈడికాడికి తిరిగే వీళ్ళు కూడా మేము ఘనకార్యం చేసినామని చెప్పుకుంటున్నారు. ఆ ఘనకార్యంలో ఫెయిల్ అయినారు కాబట్టి జనం తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు చేసినటువంటి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసిన దాని మీద రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం జరిగింది. కాబట్టి ఈ ఉద్యమం ద్వారా వీళ్ళు ఫెయిల్ అయినారు. కాబట్టి వీళ్ళు ఫెయిల్ అయినప్పుడు చూసేదానికి జనం అసహించుకుంటారనే ఉద్దేశంలో భాగంగా ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను అరెస్ట్ చేయడమా, వాళ్ళ మీద నిందలు వేయడమా, వాళ్ళని లోపల పెట్టించడమా, వాళ్ళని అభేన ఆరోపణలు చేసి ప్రజల్లోకి చెడ్డగా మెసేజ్ పంపించాలనే ఆలోచనలో భాగంగా చేస్తున్నటువంటి కుట్ర తప్ప వీళ్ళు చేస్తున్న దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. పెద్దిరెడ్డి గారి విషయం చెప్పండి ఏమంటారు మీరు? పెద్దిరెడ్డి గారి విషయం చెప్పండి ఏమంటారు, అది చెప్పండి. అజయ్ గారు ఏమంటున్నారంటే మేము నిజంగా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టాలంటే ఈ పార్టీకి బయట ఉండే వాళ్ళ అంటే ఎవరు బయట ఉండాలగా? దాదాపు రాష్ట్రంలో మా పార్టీకి 1 కోటి మంది దాదాపు సభ్యత్వం ఉంది. 1 కోటి మంది సభ్యత్వం ఉన్నటువంటి 1 కోటి మందిని లోపల పెడతారు. మీరు పెట్టారు కదా ఆల్రెడీ. పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరినీ పెట్టారు. ఆ తర్వాత ఉండే వాళ్ళని ఒక్కొక్కరిని ఏరుకుంటా అరెస్ట్ చేస్తున్నారు. ఇంకేంటి అరెస్ట్ చేస్తారు? ఇష్టం వచ్చినట్టు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను అరెస్ట్ చేసే పనే పెట్టుకొని మీరు పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన ఒక ఉన్నతమైనటువంటి లీడరు, ఒక విలువలు ఉన్నటువంటి లీడరు, ఒక విశ్వాసం ఉన్నటువంటి లీడరు. వీళ్ళు ఎంత కుట్ర పనినా కూడా 3 ఎంపీ గాను ఎమ్మెల్యే గాను వాళ్ళు పోటీ చేస్తే 3 గెలిచినారంటే వాళ్ళు గెలుపులో కూడా సాక్షాత్తు వీళ్ళు ఆరాధ్య దైవంగా భావించే ఎన్టీ రామారావు గారి కుమార్తె పోటీ చేసినప్పుడు ఎంపీగా ఆయన గెలిచినాడు మిథున్ రెడ్డి గారు. అది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఒక ముఖ్యమంత్రిగా పోటీ చేసి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తే గెలిచినారు మిథున్ రెడ్డి గారు. వాళ్ళని గురించి మోహన్ రెడ్డి గారు
మీ అప్రత్యాస ప్రసంగానికి చిన్న బ్రేక్. మీరు గెలుపునే పరమావధిగా తీసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వరుసనే గెలిచారు. ఆ చంద్రబాబు నాయుడు అంత మీరు అవినీతి అని మీరే అంటారు కదా వైసీపీ వాళ్ళు. గెలుపుకి అవినీతికి సంబంధం ఉండదంటారా? గెలిపే నిదర్శనమా అన్నిటికీ? ఇప్పుడు ఏదైనా మామూలు గాలిగా మామూలు ఎలక్షన్ లో జరిగినప్పుడు ఓడిపోవడం గెలుపు. చంద్రబాబు నాయుడు చంద్రగిరిలో ఓడిపోయినాడు, ఓడిపోయిన తర్వాత కుప్పానికి విన్నాడు, కుప్పంలో పోయి 89లో పోటీ చేసినాడు. అన్ని పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు వేరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక పార్టీ అధ్యక్షుడు కాదు, ఒక ముఖ్యమంత్రి కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రిగా పనిచేయాలనుకున్నటువంటి వ్యక్తి, అప్పుడు ముఖ్యమంత్రి అల్లుడుగా ఉన్నటువంటి వ్యక్తి, ఈయన మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఈయన ఓడిపోయినాడు. అది చెప్పుకోకపోతే ఎట్లవుతుంది? మనం కుప్పంలో మనం జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో బ్రహ్మాండంగా స్వీప్ చేసినాము. ఆడ దాన్ని తీసుకొని ఉద్దేశంగా కసిని పెట్టుకొని పులివెందులు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు దౌర్జన్యం చేసి, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పోలీసులు పట్టుకొని, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యాలతో అక్రమ కేసులు పెట్టి లోపల పెట్టించి ఇలా గెలుచుకొని అది మేము గెలుచుకున్నామని చెప్పుకోవడానికి వీళ్ళు వాడుకుంటున్నారు. వీళ్ళ గురించి మాట్లాడితే ఎట్లా అవుతుంది? గెలుపు ఓటముల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. గెలుపు ఓటముల గురించి మాట్లాడేది ఎందుకు? మీరు ఆ మంచి మీద ప్రత్యేకించి అంటున్నారు కాబట్టి మిథున్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి గారి పైన మీరు ఆరోపణ చేస్తున్నారు కాబట్టి, ఈ ఆరోపణ చేసి ఆ తప్పులు పని చేసే వాళ్ళైతే వాళ్ళని ఇంత దూరం రానిరు. వాళ్ళు రాష్ట్రంలో ఈ రోజు ముక్కాలు రాష్ట్రాలు ప్రజల్లో వాళ్ళు అందుబాటులో ఉన్నారు. అలాంటి వ్యక్తులు కాబట్టి అరెస్ట్ చేసి వాళ్ళని ఇబ్బందులు పెడితే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ చేయాలా, డ్యామేజ్ అవుతుందనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి కుట్రలు తప్ప ఎలాంటివి లేవు. ఆ ప్రాంతంలోనే వాళ్ళు మాట్లాడేటప్పుడు జయచంద్రారెడ్డి అనే క్యాండిడేట్ ఒక కుటీర పరిశ్రమలాగా పెట్టి రాష్ట్రంలో ఉన్న 1,70,000 బెల్ట్ షాపులకు సప్లై చేస్తుంటే దాన్ని పట్టుకోలేక దాన్ని అతన్ని తప్పించి మా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసి అంటే అది మేమేదో ఘనకార్యం చేసినామన్నట్టు వీళ్ళు చెప్పుకుంటున్నారు. గత ప్రభుత్వం ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ఇస్తా మీకు ఇస్తాను, మళ్ళీ ఇస్తాను. టాపిక్ మీద మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదు కానీ మీరు మనతో అదే టాపిక్ వాళ్ళు మాట్లాడరు కదా. అవును మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడారు, పావుగంట మాట్లాడారు, మీకు సమయం ఇస్తాను, మళ్ళీ ఇస్తాను మీకు. మనతో అక్షర సత్యం గారు ఇస్తాను సార్, మీకు ఇచ్చాను. మీరు మాట్లాడారు, మీరు చెప్పదలుచుకున్నంత చెప్పారు. మీరు చెప్పదలుచుకున్నంత ప్రజలకు కూడా అర్థమైంది, నాకు కూడా అర్థమైంది మీరు చెప్పింది. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం అక్షర సత్యం గారితో ఒకసారి మాట్లాడదాం. అక్షర సత్యం గారు నమస్తే అండి.